ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 7. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. కీర్తన గ్రంథం 106:13. మనం దేవుని వాక్యమునకును ఏ మనుష్యుడును మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టమెంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకొనగలము. నిజమునకు మనం పోగొట్టుకున్న దానికంటే ఎంతో ఎక్కువగానే సమకూర్చుకుందాము. దావీదు జ్ఞానము కలిగిన మంచి రాజై దేవుని హృదయానుసారుడని పిలువబడినప్పటికీ 4 సందర్భములలో సాతాను వలన మోసగింపబడి 4 గొప్ప నష్టములను ఎదుర్కొనెను. అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకొనగలిగెను. ఆ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగూ సంపాదించుకొనెనో మనం ఇప్పుడు చూచెదము. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం 29:1-4 చూడగలము. సౌలునకు విరోధంగా ఫిలిష్తీయుల సైన్యముతో దావీదు కలుసుకొనగోరెను. సౌలునకు బదులుగా రాజుగా ఉండుటకై దావీదును దేవుడు ఏర్పరచుకొనినందున సౌలు దావీదునకు విరోధి అయి అనేక సందర్భములలో దావీదును చంపుటకు యత్నించెను. ఫిలిష్తీయులు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదకి యుద్ధమునకు వెళ్ళిరి. దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు దావీదును అనుమానించి బలవంతంగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడయ్యను. సౌలు దేవుని వాక్యమునకు అవిధేయుడైనప్పటికీ సమూయేలు ద్వారా దేవుడు అతనిని అభిషేకించినని, దేవుని వలన అభిషేకము నొందినవాడని దావీదు ఎరుగును. అందువలననే దావీదు సౌలును తాకుటకు దేవుడు అనుమతించలేదు. అనేక సందర్భములలో దేవుడు తనకు తోడై ఉండి చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉండినప్పటికీ ఈ సందర్భములో సహనమును కోల్పోయిన వాడై దేవునిని అడుగకుండగానే ఫిలిష్తీయులతో చేరెను. ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.